సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: చెత్త పన్ను రద్దు, నేటి నుంచి అమలు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలకు 3 లక్షల రూపాయల వరకు రాయితీ. మనిషిని వెనక్కి మళ్లించేదే సనాతన ధర్మం. ప్రముఖ వైద్యులు డాక్టర్ జి సమరం. ఎండలతో ఉక్కిరిబిక్కిరి. విజయవంతమైన ఉద్యమం స్వచ్ఛ భారత్. ప్రధాని మోదీ వెల్లడి. పూణేలో కుప్పకూలిన హెలికాప్టర్. ప్రవీణ్ ప్రకాష్కు 1 నెల రోజులు జైలు శిక్ష. వైరల్ ఫీవర్ లక్షణాలు. ఈరోజు వార్తలను చూద్దాం. చెత్త పన్ను రద్దు, నేటి నుంచి అమలు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. జాతిపిత గాంధీజీ జయంతి సందర్భంగా అందరం ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలి. 2029 నాటికి స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్యంగా అడుగులు వేయాలి. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులుగా మారాలి. పారిశుధ్య కార్మికులు స్వచ్ఛ సైనికులు. వారి వల్లే మనం ఆరోగ్యంగా ఉంటున్నాం. గత ప్రభుత్వం చెత్త మీద పన్ను వేశారు, కానీ వ్యర్థాలను తొలగించలేదు. కావాలని ఆ చెత్తను షాపుల ముందు వేశారు. గత ప్రభుత్వ నిర్వాకంతో 85 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది. దీన్ని ఏడాదిలో తొలగించాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ్ను ఆదేశించా. ఏపీలో చెత్త పన్ను ఈ రోజు నుంచి వసూలు చేయొద్దని అధికారులను ఆదేశిస్తున్నా. వచ్చే కేబినెట్లో పెట్టి ఆమోదం పొందిన తర్వాత ఉత్తర్వులు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో గాంధీ జయంతి సందర్భంగా బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్ర జాతీయ కళాశాలలో గాంధీ విగ్రహానికి పూలదండ వేసి కళాశాల బయట పారిశుధ్య కార్మికులతో కలిసి స్వచ్ఛ సేవలో పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలకు 3 లక్షల రూపాయల వరకు రాయితీ. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయబోయే విద్యుత్ వాహన ఛార్జింగ్ కేంద్రాలకు రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కేంద్రం ఏర్పాటుకైన ఖర్చులో 25%, గరిష్టంగా 3 లక్షల రూపాయల చొప్పున ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని 5 ఏళ్లలో చెల్లిస్తుంది. అందుబాటులో ఉన్న చోట ప్రభుత్వ రంగ సంస్థల భూములను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మొదట ఏర్పాటు చేసే 500 ప్రైవేట్ ఛార్జింగ్ కేంద్రాలకు మాత్రమే రాయితీలు వర్తింపజేయనుంది. ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను నోడల్ ఏజెన్సీగా నూతన పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ పర్యవేక్షించనుంది. ఈ మేరకు మార్గదర్శకాలను కొద్ది రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థల స్థలాల్లో ఏర్పాటు చేసిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్లలో వినియోగించిన విద్యుత్పై నిర్వాహకుల నుంచి యూనిట్కు రూపాయి చొప్పున లీజుగా వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మనిషిని వెనక్కి మళ్లించేదే సనాతన ధర్మం. ప్రముఖ వైద్యులు డాక్టర్ జి సమరం. సనాతన ధర్మం అంటే అభివృద్ధి, పురోగతి కాదని, అది మనిషిని వెనక్కి మళ్లించేదని, అలాంటి ధర్మం ఈ దేశానికి అవసరం లేదని, రాజ్యాంగమే మనందరి మార్గమని ప్రముఖ వైద్యులు జి సమరం అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని రాఘవయ్య పార్క్ సమీపంలో ఉన్న ఎంబీ విజ్ఞాన కేంద్రంలో సమతా మార్గమా, సనాతన ధర్మమా అంశంపై బుధవారం సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ జి సమరం మాట్లాడుతూ, శాశ్వత సిద్ధాంతం పేరుతో శూద్రులను మనుషులుగా చూడని ధర్మం సనాతన ధర్మం అని పేర్కొన్నారు. మహిళలను, అణగారిన వారిని మరింత అణిచివేసే సిద్ధాంతాలను ఈ సనాతన ధర్మం పాటిస్తోందన్నారు. ఇది ప్రగతికి మార్గం కాదని, ప్రజలందరికీ అంగీకారం కాదని స్పష్టం చేశారు. కొన్నాళ్లు పోతే గాంధీ దేశద్రోహి, గాడ్సే దేశభక్తుడని ప్రచారం చేసినా ఆశ్చర్యం పోవలసిన అవసరం లేదన్నారు. పనికిరాని, హేతుబద్ధత లేని సనాతన ధర్మం మనకు అవసరం లేదని, రాజ్యాంగమే మనందరి ధర్మంగా భావించాలని, అదే గాంధీకి మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. విశ్రాంత ఆచార్యుడు ఎంసి దాస్ మాట్లాడుతూ, సమతా మార్గం అంటే మనిషి మనిషిగా బతకాలని, అదే మన ధర్మం అని అన్నారు. రాజ్యాంగ రచనలో ప్రముఖ పాత్ర వహించిన అంబేద్కర్, గాంధీ
ఇద్దరూ దేశంలో ప్రతి మనిషి కలిసి బతకడానికి, తరతరాలుగా అణగారిన ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి మురళీకృష్ణ, సర్వోదయ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ జీవి మోహన్ ప్రసాద్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ బాధ్యుడు మోతుకూరి వెంకటేశ్వరరావు, గాంధీ ఫౌండేషన్ ఆర్ఆర్ గాంధీ నాగరాజన్, టి క్రాంతి, స్వాములు తదితరులు పాల్గొన్నారు. ఎండలతో ఉక్కిరిబిక్కిరి. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. చాలా చోట్ల 35 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం అధికంగా నెల్లూరులో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కావలిలో 39.8, అనంతపురం 38.9, తిరుపతి 37.6, ఒంగోలు 37.7, కడప 37.4, నందిగామ 36.9, అమరావతిలో 36.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఉక్కపోత వేడికి విలవిల్లాడిపోయారు. విజయవంతమైన ఉద్యమం స్వచ్ఛ భారత్. ప్రధాని మోదీ వెల్లడి. 21వ శతాబ్దంలో విజయవంతమైన అతిపెద్ద ప్రజా ఉద్యమంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనిని ప్రజలు వ్యక్తిగత లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి నిరంతర ప్రయత్నాల ద్వారా మనం దేశాన్ని పరిశుభ్రంగా మార్చగలమని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ను ప్రారంభించిన 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం పరిశుభ్రత ఉద్యమం మాత్రమే కాదు, ప్రజా శ్రేయస్సుకు ఇదొక కొత్త మార్గం. స్వచ్ఛతకు సంబంధించిన 10,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. మిషన్ అమృత్ ద్వారా దేశంలోని అనేక నగరాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. నమామి గంగ పనులైతేనేమి, వ్యర్థాలతో బయోగ్యాస్ తయారీ, గోవర్ధన్ ప్లాంట్ల వంటి పనులు స్వచ్ఛ భారత్ మిషన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లనున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ ఎంత విజయవంతమైతే అంతలా దేశకీర్తి పెరుగుతుంది అని ప్రధాని మోదీ అన్నారు. పుణేలో కుప్పకూలిన హెలికాప్టర్. మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 2 మాజీ ఐఏఎఫ్ పైలట్లు, ఓ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం 7:40 సమయంలో బౌదాన్లోని కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అనంతరం మంటలు చెలరేగడంతో హెలికాప్టర్ పూర్తిగా దగ్ధమైంది. ఢిల్లీకి చెందిన ఈ ప్రైవేట్ హెలికాప్టర్ అగస్తా 109లో ముంబై నుంచి రాయ్గఢ్కు వెళ్లేందుకు తమ పార్టీ అద్దెకు తీసుకుందని, ఆలోపే ప్రమాదం జరిగిందని లోక్సభ సభ్యుడు, రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు సునీల్ తట్కరే తెలిపారు. కాగా ఉదయం 7:30 సమయంలో పుణేలోని ఆక్స్ఫర్డ్ గోల్ఫ్ క్లబ్ హెలిప్యాడ్ నుంచి ముంబైలోని జుహు ప్రాంతానికి బయలుదేరిన హెలికాప్టర్ కొద్ది నిమిషాల్లోనే ప్రమాదానికి గురైందని పోలీసులు వెల్లడించారు. ప్రవీణ్ ప్రకాష్కు 1 రోజుల జైలు శిక్ష. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులకు వక్రభాష్యం చెబుతూ అధికారులు వాటిని అమలు చేయకుండా ఉండడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. కోర్టు ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయడమే అధికారుల బాధ్యత అని స్పష్టం చేసింది. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయని పాఠశాల విద్యాశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఇంటర్మీడియట్ బోర్డు అప్పటి కార్యదర్శి ఎంవి శేషగిరి బాబులకు 1 రోజుల సాధారణ జైలు శిక్ష, 2,000 రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ ఇటీవల తీర్పు ఇచ్చింది. వారిద్దరి తరపు న్యాయవాదుల అభ్యర్థన మేరకు తీర్పు అమలును 4 వారాలు సస్పెండ్ చేసింది. తమ తీర్పుపై అప్పీల్ కోర్టు స్టే ఇవ్వకపోతే జైలు శిక్ష అమలు నిమిత్తం ఈ నెల 21న హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడిషియల్ ముందు లొంగిపోవాలని ప్రవీణ్ ప్రకాష్ శేషగిరి బాబుకు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గత నెల 24న ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ఇంటర్మీడియట్ బోర్డులో పరిపాలనా అధికారిగా పనిచేసిన ఎం విజయలక్ష్మి 2022 ఆగస్టు 31న పదవీ విరమణ చేశారు. ఆర్థిక శాఖ 2022
జనవరి 31న జీవో 15 జారీ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. తనను 62 ఏళ్ల వరకు సర్వీసులో కొనసాగించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శికి ఆమె వినతి సమర్పించారు. సానుకూలంగా స్పందించకపోవడంతో 2023లో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి ఆమెను 62 ఏళ్ల వరకు సర్వీసులో కొనసాగించాలని అధికారులను ఆదేశిస్తూ 2023 ఫిబ్రవరిలో ఉత్తర్వులిచ్చారు. ఈ ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో విజయలక్ష్మి హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. ఇంటర్మీడియట్ బోర్డు కంపెనీ చట్టం కింద ఏర్పడిందని, ఈ నేపథ్యంలో బోర్డులో పనిచేసిన పిటిషనర్కు ప్రభుత్వ ఉద్యోగుల్లా 60 నుంచి 62 ఏళ్లకు పదవీ విరమణ వయసును పెంచడం సాధ్యం కాదని మరో ప్రతివాది శేషగిరిబాబు చేసిన వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. చట్ట నిబంధనలను పరిశీలిస్తే బోర్డు ఉద్యోగులు అన్ని విషయాల్లో ప్రభుత్వ ఉద్యోగులతో సమానమన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లా బోర్డు ఉద్యోగులు 62 ఏళ్ల పదవీ విరమణ వయసు పొందేందుకు అనర్హులని భావించడం చట్టాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమేనన్నారు. మరోవైపు కార్పొరేషన్ల ఉద్యోగుల పదవీ విరమణ వయసు విషయంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును కారణంగా చూపుతూ తమ తీర్పును అమలు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు కనీసం క్షమాపణలు చెప్పేందుకు శేషగిరిబాబు యత్నించలేదన్నారు. న్యాయస్థానం ఆదేశాలు జారీ చేశాక అందులో లోపాలను వెతకకుండా వాటిని యథాతథంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వైరల్ ఫీవర్ లక్షణాలు. వర్షాకాలం, మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫీవర్ల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో ఎక్కువ మంది వీటి బారిన పడుతున్నారు. గాలి, నీరు, దోమల వల్ల ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. వర్షాకాలంలో గాలి ద్వారా జలుబు, ఇన్ఫ్లుయెంజా, వైరల్ ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి. నీరు కలుషితం అవ్వడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు మన శరీరంలోని శ్వాసకోశ, ప్రేగు, గుండె, నాడీ వ్యవస్థ వంటి ఏదైనా అవయవ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే వైరల్ ఇన్ఫెక్షన్ జ్వరం. వైరల్ ఫీవర్ సోకిన వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 99 డిగ్రీల ఫారెన్హీట్ నుండి 103 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది. చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, నీరసంగా ఉండటం, ఆకలి లేకపోవటం, వాంతులు, వికారంగా ఉండటం, మైకం, కళ్ళు ఎర్రబడటం, స్కిన్పై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తిస్తే తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్ళి వైద్యుని సూచనలు పాటించాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. హైదరాబాద్ టు నర్సాపురం ప్రత్యేక రైలు పొడిగింపు. నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచ కప్. క్రికెట్ అభిమానులను అలరించడానికి మరో పెద్ద టోర్నీ వచ్చేసింది. ఆటలో వేగం, ఆసక్తిని పెంచి అంతకంతకు ఆదరణను పెంచుకుంటున్న అమ్మాయిలు టీ20 ప్రపంచ కప్ కోసం అమీతుమీకి సిద్ధమయ్యారు. నంబర్ 1గా బుమ్రా. ప్రపంచ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మళ్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లారు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన జాబితాలో బుమ్రా నంబర్ 1 ర్యాంక్ సాధించారు. భారత్కు మరో 5 స్వర్ణాలు. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ ఖాతాలో మరో 5 స్వర్ణ పతకాలు చేరాయి. సర్ఫరాజ్ డబుల్. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న ఇరానీ కప్ పోరులో అజేయ డబుల్ సెంచరీ సాధించాడు. కెప్టెన్సీకి గుడ్ బై. న్యూజిలాండ్ టెస్ట్ సారథ్య బాధ్యతల నుంచి టిమ్ సౌథీ వైదొలిగాడు. అతడి స్థానంలో భారత్లో టెస్ట్ సిరీస్కు లేథమ్ కెప్టెన్గా నియమితులయ్యాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.